మహానాడులో ఎమ్మెల్యే కాకర్ల సురేష్ తన మార్కు చూపించారు. కాకర్ల సురేష్ పిలుపుతో మహానాడు సభకు జిల్లా నుంచి 20,000 మంది కార్యకర్తలు 200 బస్సుల్లో బయలుదేరారు. ప్రతి మండలం నుంచి 200 కార్లతో మహానాడుకు పయనమయ్యారు. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ నాయకత్వం వర్ధిల్లాలి అంటూ కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఉదయగిరి టీడీపీ నేతల భారీ కటౌట్స్, ఫ్లెక్సీలు మహానాడు సభకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఇక కడపలో 3వ రోజు మహానాడు కార్యక్రమాలు జరుగుతున్నాయి. కాసేపట్లో జరగబోయే బహిరంగ సభకు ఏర్పాట్లు పూర్తి చేశారు. వేదికపై 400 నుంచి 500 మందికి పైగా ప్రముఖులు కూర్చునేలా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. 3వ రోజు మహానాడులో సీఎం చంద్రబాబు ప్రసంగంపై ఆసక్తి నెలకొంది. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి కాంతి అందిస్తారు. జరుగుతున్నటువంటి మహానాడు చివరి రోజుకి చేరుకుంది. ఈ రోజు బహిరంగ సభ అలాగే విజయోత్సవ సభ కడప వేదికగా టీడీపీ ఏర్పాట్లు చేస్తోంది. బహిరంగ సభ కోసం భారీగా స్టేజ్ ని ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఏదైతే ఈవినింగ్ జరిగేటువంటి సభ స్టేజ్ మీద మనం ఉన్నాము. దాదాపుగా 400 నుంచి 500 మంది ఇక్కడ ఆసీనులు అయ్యేలాగా ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. సాయంత్రం వరకు కూడా సభ సాగుతుంది కాబట్టి మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ సభ జరగబోతా ఉంది. ఇక డైరెక్ట్ గా సభ పూర్తయిన తర్వాత సీఎం చంద్రబాబు నాయుడు కడప ఎయిర్పోర్ట్ నుంచి ఢిల్లీ ఎయిర్పోర్ట్ కి వెళ్ళబోతున్నారు. ఈ నేపథ్యంలో కడప బహిరంగ సభకు కావాల్సినటువంటి ఏర్పాట్లన్నింటినీ కూడా ఇప్పటికే నాయకులంతా పూర్తి చేశారు. దాదాపుగా 5 లక్షల మందితో ఈ సభను ఏర్పాటు చేసేందుకు కావాల్సిన ఏర్పాట్లన్నీ దాదాపు నెల రోజుల నుంచి కూడా ఈ సభ కోసం ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి. మహానాడు 2 రోజుల పాటు గ్రాండ్ సక్సెస్ కావడంతో 3వ రోజు జరిగేటువంటి మహానాడు సభకు బహిరంగ సభకు ప్రజలు కార్యకర్తలు ఎక్కువ మంది వస్తారని, ఎక్స్పెక్టేషన్స్ కి మించి వస్తారని దానికి తగినట్లుగా ఏర్పాట్లను కూడా చేపడుతూ ఉన్నారు. అయితే మొత్తంగా మహానాడు వేదిక వద్ద ఈ సభ ఏదైతే జరుగుతుందో కడప, రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాల నుంచి జన సమీకరణ అయితే చేపడుతున్నారు. ఒక ఉమ్మడి కడప జిల్లా నుంచి 2 లక్షల పైచీలకు మందిని తరలించేలాగా ఏర్పాట్లు అయితే చేపట్టినట్లుగా తెలుస్తూ ఉంది. కడప, కమలాపురం, రాయచోటి నియోజకవర్గాల నుంచి అలాగే మైదుకూరు నుంచి రాజంపేట ఇలా తదితర ప్రాంతాల నుంచి కూడా ఆర్టీసీ బస్సుల ద్వారా, ప్రైవేటు ఇతర వాహనాల ద్వారా ఈ సభా ప్రాంగణానికి వచ్చేందుకు ఇప్పటికే తెలుగుదేశం కార్యకర్తలంతా కూడా చేరుకుంటున్నారు. సభా ప్రాంగణం అంతా కూడా భారీగా ఏదైతే ఈ ఏర్పాటు చేసినటువంటి సభ ఏర్పాట్లతోటి సాయంత్రం జరిగేటువంటి సభకు సంబంధించినటువంటి పసుపు రంగు జెండాలతోటి కళకళలాడుతూ ఉంది. 5 లక్షల మందితోటి సభ జరుగుతున్న నేపథ్యంలో ఏవైతే మహానాడు వేదికగా తీసుకున్నటువంటి తీర్మానాలు ఉన్నాయో తీర్మానాలకి సంబంధించి పూర్తిగా ఈ సమావేశానికి సంబంధించి ఏదైతే 2 రోజుల పాటు కొన్ని తీర్మానాలు చేపట్టడం జరిగింది. ఆ తీర్మానాలన్నింటినీ కూడా సభ నుంచి అలాగే గత 5 సంవత్సరాలకి సంబంధించినటువంటి అంశాలు, ప్రస్తుత రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశాలతో పాటుగా ఇక ముందు ఏమేమి చేయబోతున్నారు అనే అంశాలన్నింటినీ కూడా ఈ సభ నుంచి సీఎం చంద్రబాబు నాయుడు ప్రజలకు వివరించే అవకాశం ఉంది. అయితే కడపకు వచ్చేటువంటి అన్ని మార్గాలు కూడా పూర్తిగా ఏవైతే 4 వైపుల నుంచి కడపలోకి ఎంటర్ అయ్యేందుకు మార్గాలు ఉంటాయి. అలాగే ఈ సభా ప్రాంగణానికి వచ్చేటువంటి పూర్తిగా అన్ని రోడ్లు కూడా పసుపు జెండాలతోటి రెపరెపలాడుతున్న పరిస్థితి ఉంది. అలాగే తెలుగుదేశం కార్యకర్తలు సైతం నిన్ననే ఈ ఏదైతే సుదూర ప్రాంతాల నుంచి ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి వచ్చేవారు కావచ్చు, అలాగే ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటుగా ఇటు రాయలసీమ, కడప నుంచి రాయలసీమ అలాగే వివిధ ప్రాంతాల నుంచి వచ్చేటువంటి వారితోటి పూర్తిగా కళకళలాడుతున్న పరిస్థితే ఉంది. అయితే సుదూర ప్రాంతాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేవారు అంతా కూడా ఇప్పటికే ఇక్కడికి చేరుకున్నారని చెప్పుకోవాలి. భారీ బహిరంగ సభ కోసం ఏర్పాట్లు అయితే చురుగ్గా సాగుతున్నాయి. భారీ ఎల్ఈడి స్క్రీన్స్ అంటే వెనుక గ్యాలరీస్ లో ఉన్నవారు, ఆఖరిగా వచ్చిన వారు కావచ్చు, ముందుగా ఇక్కడికి రాలేకపోయిన వారు కావచ్చు, వీరంతా కూడా వెనక గ్యాలరీస్ లో కూర్చున్నప్పటికీ కూడా సభ కనిపించేందుకు భారీ ఎల్ఈడి స్క్రీన్స్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఇక్కడికి అంటే సభ వేదిక మీద వచ్చేటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులు ఎవరైతే ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి తెలుగుదేశం ప్రతినిధులు ఉన్నారో వారంతా కూడా ఈ రోజు జరిగేటువంటి సభకు హాజరవుతున్నారు. ఈ నేపథ్యంలో మధ్యాహ్నం జరిగేటువంటి సభ కోసం అయితే భారీగా ఏర్పాట్లు అలాగే పసుపు జెండాలతోటి పూర్తిగా ప్రాంగణం అయితే కళకళలాడుతోంది. కెమెరా పర్సన్ కిషోర్తో కాంతి, ఐ న్యూస్, కడప.